ప్రకృతే మన నేస్తం. అభి నేర్చుకున్న అద్భుత పాఠం. ఒక అందమైన పల్లెటూరు. అక్కడ 8 ఏళ్ల అభి అనే పిల్లాడు తన తాతయ్య రాఘవయ్యతో కలిసి పొలానికి వెళ్ళాడు. ఆ పొలమంతా పచ్చని చెట్లతో, పక్షుల కిలకిల రావాలతో ఎంతో కళకళలాడుతోంది. వరి పొలానికి చేరుకోగానే వరి మొక్కల మధ్య అక్కడక్కడా కొన్ని పిచ్చి మొక్కలు మొలవడం అభి గమనించాడు. తాతయ్య, ఈ వరి మొక్కల మధ్య ఈ వేరే మొక్కలు ఏమిటి? ఇవి వరిని పెరగనిస్తాయా? అని సందేహంగా అడిగాడు. రాఘవయ్య తాత చిరునవ్వు నవ్వి తన బుట్టలో ఉన్న చిన్న ఆకుపచ్చని మొక్కలను చూపించాడు. అభి, వీటిని అజోలా అంటారు. ఇవి మన పొలానికి రక్షణ కవచం లాంటివి అని చెప్పాడు. తాత మనవడిద్దరూ కలిసి ఆ అజోలాను నీటితో ఉన్న వరి పొలంలో చల్లారు. ఇవి నీటిపై తివాచీలా పరుచుకుంటాయి అభి. అప్పుడు సూర్యరశ్మి నేలకి తగలదు. దాంతో కలుపు మొక్కలు పెరగవు అని తాతయ్య వివరించాడు. వరి పొలం పని ముగించుకుని వాళ్లు కూరగాయల తోటలోకి వెళ్లారు. అక్కడ నేల ఎండకు ఎండిపోయి ఉండటం అభి చూశాడు. తాతయ్య, ఇక్కడ కూడా కలుపొస్తుంది కదా, మరిక్కడ ఏం చేద్దాం అని అడిగాడు. రాఘవయ్య తాత దగ్గరలో ఉన్న మినప పొట్టు నిండిన సంచిని తెచ్చాడు. అభి, ఈ మినపపట్టును మనం మొక్కల మొదళ్లలో పరిచాలి. దీనినే మల్చింగ్ అంటారు అని తాతయ్య చెప్పాడు. అభి ఎంతో ఉత్సాహంగా ఆ మినపపట్టును తీసుకుని టమాటా మొక్కల చుట్టూ నేలపై పరిచాడు. ఇలా చేయడం వల్ల నేలలో తేమ ఆవిరి కాకుండా ఉంటుంది, మరియు కలుపు మొక్కలు మొలవడానికి అస్సలు చోటు ఉండదు. ఆ తరువాత వాళ్ళు ఆకుకూరల మడుల దగ్గరికి వెళ్లారు. అక్కడ పచ్చని పాలకూర, తోటకూర ఉన్నాయి. రాఘవయ్య తాతయ్య మరో పక్కనున్న వరిగడ్డి పొట్టును చూపించాడు. అభి ఆ వరిగడ్డి పొట్టును ఆకుకూరల మడులపైన పలచని పొరలా పరిచాడు. చూడు అభి, ఈ పొట్టు నేలను చల్లగా ఉంచుతుంది. మన ఆకుకూరలు ఎంతో ఆరోగ్యంగా, కలుపు లేకుండా పెరుగుతాయి అని తాతయ్య మెచ్చుకున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు అభి ఎంతో గర్వంగా ఉన్నాడు. రసాయనాలు వాడకుండానే ప్రకృతి ప్రసాదించిన అజోలా పొట్టుతో కలుపును ఎలా నివారించవచ్చో తను నేర్చుకున్నాడు. తాతయ్య, మనం ప్రకృతికి సహాయం చేస్తే ప్రకృతి మనకు సహాయం చేస్తుంది కదా అన్నాడు అభి.